ఫ్లష్ ట్యాంక్. సో కన్సీల్ ఫ్లష్ ట్యాంక్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో ఇది ఎలా పెట్టాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీని గురించి కంప్లీట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. 2 పిన్స్ వచ్చాయి కదా, ఈ పిన్స్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఎక్కడైనా వేస్తే మిస్ప్లేస్ అవుతాయని దీంట్లోనే ఇది ఇన్సర్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇది అన్నీ ఓపెన్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈ పైన కవర్ వచ్చేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పడం జరిగింది, తీయడానికి ఉండదు, మన టైల్స్ లెవెల్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా వచ్చేసి టైల్స్ లెవెల్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనకు ఓ ప్లేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది 3 లీటర్, ఇది 6 లీటర్ అనమాట. 2 బటన్స్ ఇవ్వడం జరిగింది కదా, ఈ బటన్స్లో వచ్చేసి ప్లేట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చి అప్పర్ ప్లేట్, డమ్మీ ప్లేట్, ఇవన్నీ పక్కేసి మన పుష్ ప్లేట్స్ ఉంది కదా, ఇది పుష్ ప్లేట్ అంటారనమాట. ఇది అప్పర్. దీంట్లో వచ్చేసి మోడల్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఏ మోడల్ వచ్చిందో ఆ మోడల్ మీద మనకు రైట్ క్లిక్ కూడా ఉంది ఇక్కడ వచ్చేసి. అదే మోడల్ అనేది మన కవర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి దీంతో పాటు ఏమేమి అసెంబ్లీ వచ్చాయో ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి 2 పుషింగ్ బటన్స్ అయితే రావడం, 2 పుషింగ్ పిన్స్ అయితే రావడం జరిగింది. ఆ పిన్స్ వచ్చేసి ఎలా ఫిట్ చేయాలి, ఈ పేపర్, ఈ టోటల్ ప్లేట్ అనేది ఎలా ఫిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ప్లేట్ వచ్చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ పుష్ పిన్స్ వచ్చేసి మనము ఈ విధంగా అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పుష్ ప్లేట్ వచ్చేసి దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు పూర్తిగా ఫిట్ చేసుకున్న తర్వాత మనకు ఈ పిన్స్ వచ్చేసి పుష్ అవుతున్నాయా లేదా ఒకసారి చూడాలి. సో మనకు పుష్ అవుతున్నాయి అంటే ఇప్పుడు వచ్చేసి ప్లేట్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దీనిపైన చూపిస్తానే అది ప్లేట్ ఎలా పెట్టుకోవాలి, ఎలా కట్ చేయాలి, వీటిని అయితే పిన్స్ని అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఏ విధంగా మార్కింగ్ తీసుకొని కట్ చేయాలో చూడాలన్నమాట. ఈ విధంగా పుష్ అవ్వాలి. మనకు ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా పుష్ అవ్వాలన్నమాట. పుష్ అయితే పర్ఫెక్ట్ ఉన్నట్టు. సో 2 పుష్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎంత కట్ చేయాలి, ఎంత లెంత్ కట్ చేయాలి అనేది చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ పుష్ ప్లేట్ ఉంది కదా, ఈ పుష్ ప్లేట్ వచ్చేసి దీనిపైన అనేది పెట్టాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు వచ్చేసి దీంట్లో వచ్చేసి బ్లాక్ ప్లేట్ వచ్చింది కదా, ఈ ప్లేట్ అనేది రిమూవ్ చేయాలి. దీంట్ నుంచి రిమూవ్ చేయడానికి వచ్చేసి ఇలా ప్రెస్ చేసినట్టయితే ఈజీగా రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ అప్పర్ ప్లేట్ అంటారు అనమాట. దీన్ని వచ్చేసి అప్పర్ ప్లేట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఫిట్ చేయాలి. దీనికి వచ్చేసి మనము ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా, సో దీన్ని లాక్ చేయడానికి ఈ పిన్స్ అయితే యూజ్ అవుతాయి. సో దీనికి వచ్చేసి థ్రెడ్డింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా థ్రెడ్డింగ్తోనే దీన్ని టైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పూర్తిగా టైట్ అయినట్లయితే ఈ ప్లేట్, అప్పర్ ప్లేట్ వచ్చేసి పూర్తిగా టైట్గా అవుతుంది అనమాట, ఎక్కువ కదలకుండా. తర్వాత ఇక్కడ సో ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇక పుష్ ప్లేట్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఎంతైతే గ్యాప్ వస్తుందో చూడాలి ఫ్రెండ్స్. ఆ గ్యాప్ ప్రకారం మనము ఇది పుష్ పిన్స్ అనేది కట్ చేయాలి. సో ఇక్కడ నేను కట్ చేశాను కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. పూర్తిగా ఒకేసారి కట్ చేయకుండా కొద్దిగా కట్ చేసుకున్నట్టయితే బెటర్ ఫ్రెండ్స్. పూర్తిగా కట్ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది. కట్ చేసిన తర్వాత మన ఫిట్టింగ్ మళ్ళీ యథావిధిగా ఫిట్టింగ్ చేసినప్పుడు, సో ఈ విధంగా ఫిట్టింగ్ చేసినప్పుడు మనకు పుష్ అవ్వాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఒకటి పుష్ అవ్వట్లేదు, ఇది వచ్చేసి పుష్ అవుతుంది. ఇలా లోపలికి బయటకి అనేది పుష్ అవ్వాలన్నమాట. ఇది పుష్ అవ్వట్లేదు అంటే ఇది కొంచెం ఎక్స్ట్రా అయిందనమాట. దీన్ని కొద్దిగా కట్ చేయాలి. సో కట్ చేసుకునేటప్పుడు ఎక్కువ మొత్తంలో కట్ చేయకండి, కొద్దిగా కట్ చేసుకోవడం చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎక్కువ మొత్తంలో కట్ చేసినట్టయితే మళ్ళీ ఇది సైజ్ తక్కువైనట్టయితే చాలా ప్రాబ్లం అవుతుంది. కొద్దిగా కట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడైతే కొద్దిగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒకసారి ఫిట్ చూద్దాము. సో ఇక్కడ మనకు సైడ్ కన్నట్టయితే ఇది వచ్చేసి లాక్ అవుతుంది అనమాట. ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా తిప్పినట్టయితే మనకు లాక్ అయిపోతుంది. సో ఇప్పుడైతే పుష్ అవుతుంది. సో 2 బటన్స్ అయితే పుష్ అవుతున్నాయి. ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే 2 పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి అప్పర్ ప్లేట్ ఎలా పెట్టాలంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అప్పర్ ప్లేట్ 2 పిన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ పిన్స్ వచ్చేసి ఇలా పైకి ప్రెస్ చేసినట్టయితే పైకి ప్రెస్ చేసినట్టు ప్లేట్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఓపెన్ చేసేటప్పుడు కూడా అదే విధంగా ఓపెన్ చేయాలన్నమాట. ఈ విధంగా సో ఇలా పైకి ప్రెస్ చేసినట్టు మనం పుష్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లేటు. ఎగ్జాక్ట్లీ ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో సో లాక్ అయిపోతుంది అనమాట. లాక్ అయినప్పుడు మనకు క్లిక్ అనే సౌండ్ అయితే కొద్దిగా వినిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం అప్పర్ ప్లేట్ ఫిట్ చేసుకున్నాం. ఇది 3 లీటర్, ఇది వచ్చేసి 6 లీటర్. దీంట్లో వచ్చేసి మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. 6 లీటర్ 9 లీటర్ వరకు వాటర్ లెవెల్ అయితే పెంచుకోవచ్చు.
ఇక తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మన గ్యాప్ ఉంది కదా, ఏదైతే మన గ్యాప్ ఉంటుందో డబ్ల్యూసీ బ్యాక్ సైడ్, ఆ గ్యాప్ వచ్చేసి మన వైట్ సిమెంట్తోనైనా లేదంటే సిలికాన్తోనైనా ఇదైతే గ్యాప్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ప్లంబింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.